ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుకున్నదే జరిగింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురికి కేబినెట్ లో చోటు దక్కింది. ఈ పరిణామమే కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో అగ్గి రాజేసింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు అలాగే సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బోధన్లోని పలువురు కాంగ్రెస్ అధ్యక్షులు కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ లేఖలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించేందుకు వారు హైదరాబాద్కు చేరుకున్నారు. తమ పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేమందరము మా సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలా, అతను ఎప్పుడు కూడా నాన్ కరప్టివ్ మరియు సీనియర్కు సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం చేయకపోవడం అనే దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పదవులు అనుభవిస్తున్న నేనైనా టీపీసీ డెలిగేట్ అయినా మా పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ రాజీనామా పత్రాన్ని మా గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా అందరి నిరసనను దృష్టిలో పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారికి ఏదైతే మా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇప్పటి వరకు గత 18 నెలలుగా మేము ఎదురు చూస్తున్నాము. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురికి కేబినెట్ లో చోటు దక్కింది. ఈ పరిణామమే కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో అగ్గిరాజేసింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బోధన్లోని పలువురు కాంగ్రెస్ అధ్యక్షులు కార్యదర్శులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ లేఖలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించేందుకు వారు హైదరాబాద్కు చేరుకున్నారు.